మనం ఈ భాగాన్ని ప్రభు సహాయం కోరుకుంటూ మనం ధ్యానిద్దాం. మనం దేవుని సన్నిధికి ఆదివారం వచ్చినప్పుడు ప్రభుని స్తుతించడానికి వస్తాం. స్తుతి అంటే అర్థం ఏంటండి అని అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా నోటితో ఒప్పుకోవడమే ఏం చేయడం, స్తుతించడం. దేవుని స్తుతించడం ద్వారా ఏంటి మేళ్ళండి అని అంటే, ఒకటి దేవునికి ఘనత వస్తుంది, రెండోది మనకు ఎంతో సంతోషం వస్తుంది. దేవునికి ఏమొస్తుంది చెప్పండి, ఘనత వస్తుంది, మనకు కూడా ఎంతో సంతోషం వస్తుంది. మనకు ఎందుకండి సంతోషం వస్తుంది అని అంటే, మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు ఎంత ఉన్నతుడో మనం అర్థం చేసుకునే కొలది భయాలు పోతూ ఉంటాయి, ఎంతో సంతోషం మన హృదయంలో వస్తుంది అన్నమాట. నిజానికి ఈ ప్రకటన గ్రంథం ధ్యానిస్తేనండి యేసు ప్రభువుని గురించి ఉన్నతంగా అర్థం చేసుకుంటాం కాదు, ఆ సత్యం మన హృదయంలో ఎంతో సంతోషాన్ని కూడా నింపుతుంది అనమాట. ఈ విషయం ఎలా చెప్పారండి అని అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో లేదా మొదటి 3 వచనాల్లో ఆ సత్యం ఉంటుంది. చూడండి, అంతా చదవద్దు కానీ 2-3 వచనాలు చదువుదాం. 1వ అధ్యాయం 2-3 వచనాలు. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. సో యోహాను భక్తుడు రాస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఆయన ఎవరి గురించి రాశాడంటే యేసు క్రీస్తు సాక్ష్యమును గురించి ఉందా 2వ వచనంలో. అతడు దేవుని వాక్యమును గురించి యేసు క్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం. సో ఎవరి గురించి చెప్తున్నాడు ఈ ప్రకటన గ్రంథంలో? యేసు క్రీస్తుని గురించి. ఆయన గురించి ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో 3వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనవారు ధన్యులు. ధన్యులు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో బ్లెస్సెడ్ అంటాము, తెలుగులో ఆ ధన్యుడు అన్న పదానికి అర్థం ఏంటంటే సంతోషంగా ఉన్నవారు అని అర్థం. చెప్పండి. యేసు ప్రభువు గురించి ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మనకేం చేస్తున్నాడో, ఆయన ఏం చేయబోతున్నాడో, ఇవన్నీ మనకు అర్థం చేసుకుంటా ఉంటే, ఆయన మనకేం చేశాడో ఇవన్నీ అర్థం చేసుకుంటా ఉంటే మన హృదయం సంతోషంతో ఉప్పొంగిపోద్ది అన్నమాట. సో ఈరోజు కూడా మనము ఈ భాగాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, దేవా నీ సంతోషంతో నన్ను నింపు తండ్రి అని చెప్పి ప్రభుని మనము అడగాలి. యోహాను 15:11లో కూడా యేసు ప్రభు ఒక మాట అంటాడు, మీ యందు నా సంతోషము ఉండవలనని, ఆ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. అంటే ప్రభు చెప్పిన సంగతులు మనం జాగ్రత్తగా వింటే మనకేం కలుగుతుంది? ప్రభు చెప్పినట్టు ఏం జరుగుతుంది? ఈ సంతోషం, నా సంతోషం మీ అందు ఉండాలని, ఆ సంతోషము పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నాను అంటున్నాడు అనమాట. అదే యోహాను భక్తుడు ఇక్కడ రాస్తుంటున్నాడు, ఈ ప్రకటన గ్రంథం ధ్యానిస్తే మీ హృదయంలో ఏం కలుగుతుంది? సంతోషం. ధన్యులవుతారు మీరు. దాన్ని గాయకుంటే ధన్యులవుతారు. ఆ సత్యాలను మీ జీవితంలో అవలంబిస్తూ ఉంటే ధన్యులవుతారు. ప్రభువుని గురించి ఉన్నతంగా అర్థం చేసుకుంటూ ఉంటే ధన్యులవుతారు అంటున్నాడు అన్నమాట. ఇంతకీ అలాంటి సంతోషంతో మనం దేవుణ్ణి స్తుతించాలి అంటే, మనం చదివిన భాగంలో ప్రభువుని గురించి ఏం తెలుసుకోవచ్చండి అని అంటే 10 విషయాలు తెలుసుకోవచ్చు. ఎన్ని విషయాలు? సమయాన్ని బట్టి ఎన్ని మనం ధ్యానించగలమో అన్నీ మనము ధ్యానిద్దాము. క్లుప్తంగా ఒక్కొక్క పాయింట్ మనం ధ్యానించుకుందాం. ఈ 10 పాయింట్లు మనం ధ్యానించినప్పుడు అండి మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలన్నమాట, ఆ 10 విషయాలు దేవుడు నా జీవితంలో కూడా నెరవేర్చాడు అని చెప్పి నువ్వు నేను ఏ రీతిగా ఆ 10 విషయాలు అనుభవిస్తున్నామో మనం మనసారా ప్రభుని స్తుతులు చెల్లించాలన్నమాట. మొట్టమొదటిది ప్రభుని గురించి మనం నేర్చుకునే గొప్ప సత్యం ఏంటండి అని అంటే, మనము కష్టంలో ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. చెప్పండి, మనం కష్టంలో ఒంటరితనంలో ఉన్నప్పుడు ఆయన మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఎవ్వరూ మనతో మాట్లాడడానికి లేనప్పుడు, కష్టంలో కృంగిపోతున్న సమయంలో ఆయన నీ దగ్గరకు వచ్చి నీతో ఆయన ఏం చేస్తాడు? ఆయన మాట్లాడతాడు. ఈ విషయం ఎలా చెప్పారండి అని అంటే, మొదటి వచనం చూడండి, మొదటి వచనం. యేసు క్రీస్తు తన దాసులకు
కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇంతకీ యేసుక్రీస్తు ఎవరికి ప్రత్యక్షత ఇచ్చాడు అండి అంటే ఎవరికి ఇచ్చాడండి? ఎవరు రాశారు ఈ పత్రికను? యోహాను కదండి. ఎందుకంటే పై హెడ్డింగ్ చూడండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథం. సో యేసుక్రీస్తు ఆయన యోహానుతో పలికిన మాటలు అన్నమాట. మరి యోహాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు ఇంతో మాట్లాడాడు అని చూస్తే ఏ పరిస్థితులు ఉన్నాడు తెలుసా యోహాను? మీరే చూడండి, మొదటి అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహవాసములోను పాలివాడినైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మసు ద్వీపమున పరవాసినైతని. చూసారా మాట అంటున్నాడు, నేను సువార్త చెప్పినందుకు, ప్రభువుని గురించి ప్రకటించినందుకు పద్మస్ అన్న దీవుల్లో నన్ను పంపించేశారు. పద్మస్ అంటే ఏంటంటే ఒక జైలు, ఒక ప్రిజన్ అనమాట. ఇంతకుముందు చూడండి అండమాన్లో జైలు ఉంటుంది, ఖైదీల్ని అక్కడ పంపించేవారు అనమాట. అలాగా పద్మస్ అన్నవి ఆ కాలంలో ఒక భయంకరమైన దీవులు అనమాట. జైలు ఉంటుంది అక్కడ. అది కూడా చాలా చిన్న ప్రాంతం. అది ఒక సైడ్ 10 మైల్స్ ఉంటుంది, 10 మైళ్ళు ఉంటుంది, ఇంకో సైడ్ 6 మైళ్ళు ఉంటుందంట. అంత చిన్న ద్వీపము. అలాంటి ద్వీపానికి ఓడల్లో తీసుకెళ్ళి అక్కడ ఖైదీల్ని పడేసేవారు అనమాట. వాళ్ళు అక్కడే ఇంకా చావాలన్నమాట, అంత ఘోరం. అలాంటి పరిస్థితుల్లో యోహాన్ని పడేశారు. యోహాను సంఘానికి దూరం అయిపోయాడు. ఎవరు లేరు అనమాట. ఒంటరిగా ఉన్నాడు అక్కడ. ఎంతో భయంతో ఉన్నాడు, ఎంతో కృంగుదల వచ్చేస్తుంది. ఏంటి, నా సంఘానికి దూరం అయిపోయాను, దేవుని పరిచర్యకి దూరం అయిపోయాను, దేవుని ఆరాధించడానికి దూరం అయిపోయాను చెప్పి ఒంటరిగా ఉండి తన కష్టములు ఉన్నప్పుడు, అలాంటప్పుడు ప్రభు ఆయనతో ఏం చేస్తున్నాడంటే మాట్లాడతాడు. అది ఎప్పుడంట? ప్రభు దినం. చూడు 10వ వచనం అంటున్నాడు, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెస్సు, స్మరణ, పెర్గమ, తయతార, సార్దిస్సు, ఫిలదెల్ఫియా, లవదోకియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని అంటున్నాడు. చూడండి, ప్రభు యోహానుతో మాట్లాడటమే కాకుండా ఆయనకు ఒక వర్తమానం ఇస్తూ 7 సంఘాల పేర్లు చెప్తూ ఆ 7 సంఘాలకు కూడా ఈ వర్తమానాన్ని నువ్వేం చేయాలి, పంపాలి అంటున్నాడు. ఎందుకండి అంటే ఆ సంఘాలు కూడా భయంకరమైన కష్టాల్లో ఉన్నాయన్నమాట. ఎలా చెప్పారండి అంటే, ఇప్పుడు ప్రకటన గ్రంథం మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనం ఏం కనపడుతుంది? 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో సంఘాలకి ప్రభు రాసిన ఉత్తరాలు కనపడతా ఉంటాయన్నమాట. ఎఫెస్సు అన్న సంఘానికి ఎలా రాసిన, సార్దిస్ అన్న సంఘానికి ఎలా రాసిన, స్మిర్నా అన్న సంఘానికి ఎలా రాసిన, ఫిలదెల్ఫియా అన్న సంఘానికి ఎలా రాస్తారని చెప్పి ఒక్కొక్క సంఘానికి, తుయతైర అన్న సంఘానికి ఎలా రాస్తారని చెప్పి అంటున్నాడు అనమాట. ఆ సంఘాలన్నీ కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13-14 వచనాలు. సాతాను సింహాసనమున్న స్థలముల్లో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలముల్లో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపైన వాడు మీ మధ్యన చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును అంటే అర్థం ఏంటి? ప్రభు కోసం నించున్నందుకు ఇక్కడ పెర్గమా అన్న ఊరిలోనంటండి అంతిపై అన్న ఆయన్ని ఏం చేసేసారట? ఆయన పేరేంటి? అంతిపై అన్న ఆయన్ని ఏం చేశారు? చంపేశారు. ఏంటి? ప్రభు కోసం సాక్షిగా ఉన్నందుకు, ప్రభువుని నమ్ముకున్నందుకు చంపేశారన్నమాట. మళ్ళీ అంటున్నాడు, ఆ ఊర్లోనంట ఒకడు సింహాసనం వేసుకొని కూర్చున్నాడంట. ఎవరింతకీ? సాతానే. ఇంకా ఆడు డైరెక్ట్గా సింహాసనం వేసుకొని కూర్చున్నాడు అంటాడు. అంత భయంకరమైన పరిస్థితులు అన్నమాట అలాంటి ప్లేస్లో. ప్రభు అంటున్నాడు నేను ఎరుగుదును అని చెప్పి అలాంటి కష్టంలో ఉన్న సంఘాలకు కూడా ఆయన ఉత్తరాన్ని పంపిస్తున్నాడు అన్నమాట, రాయిస్తున్నాడు అనమాట. సో చూడండి, ఇక్కడ మనకు అర్థమవుతుంది, అటు యోహాన్తో ప్రభు మాట్లాడుతాడు ఒంటరిగా ఉన్నప్పుడు, కష్టాలు ఉన్న సంఘానంతో కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? మాట్లాడు. దీని అంతా బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, నువ్వు నేను కష్టాలు ఉన్నప్పుడు, మన మనసు ఎంతో బాధలో ఉన్నప్పుడు, ఒంటరితనాన్ని భరిస్తున్నప్పుడు ఆయన నీ కష్టాన్ని నా కష్టాన్ని చూశాడు. వదిలేయడం కాదు, నీతో నాతో ఆయన వ్యక్తిగతంగా ఏం చేస్తాడండి? మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడాడంటే మనకు ఎంతో సంతోషం వచ్చేస్తుందండి. ఆయన మాట్లాడాడంటే మనకు ఎంతో ధైర్యం వచ్చేస్తుంది అనమాట. లేచి కూర్చుంటాం అన్నమాట. కీర్తన 119
50వ వచనం చూడండి. కీర్తన 119, కీర్తన 119 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. తన బాధలో ఉన్నప్పుడు అండి ఆ వాక్యమే ఆయనకి నెమ్మది కలిగించిందండి. సో వాక్యం ఏం చేస్తుందట? బాధలో నెమ్మది మనకి కలుగు చేస్తుంది. 92వ వచనం చూడండి, అదే కీర్తన 119, 92. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమీయని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. ఆ మాట చూసారా? నేను శ్రమలో ఉన్నప్పుడు నీ వాక్యము లేదా నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇవ్వకపోతే శ్రమయందే నేనేమైపోదును? నశించిపోదును. సో దేవుని వాక్యము మనం శ్రమలో ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. దుఃఖంలో ఉన్నప్పుడు సంతోషాన్ని ఇస్తాడు. నెమ్మది లేనప్పుడు మనకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. బాధలో ఉన్నప్పుడు మనకెంతో ధైర్యాన్ని ఇస్తాడనమాట. దేవుడు నీతో నాతో కూడా ఆయన కష్టంలో ఏం చేస్తాడు చెప్పండి? మాట్లాడతాడు. ఈ మాటే మనల్ని ఎంతో ఆదరించాలండి. బైబిల్లో మనం అనేక సంఘటనలు ఇలాంటివి చూస్తూ ఉంటాం. యాకోబు ఒంటరిగా ఉన్నాడండి. అన్న దగ్గర నుంచి పారిపోయాడు. ఒక పక్కన తండ్రి దగ్గర నుంచి పారిపోయాడు. చేతిలో ఒక కర్ర మాత్రమే ఉంది. ఎక్కడ పరిగెడతాడండి అంటే మామ దగ్గరికి వెళ్తాడు. ఆ మామ పేరేంటి? లాభాను దగ్గరికి వెళ్తాడు అనమాట. పెండ్లి చేసుకుందాం అన్నట్టుగా వెళ్తున్నాడు. ఎందుకు నా దగ్గర ఏ ఆస్తి లేదు, అసలు పిల్లని ఇస్తాడో లేదో కూడా తెలియదు, నా భవిష్యత్ ఏంటో తెలియదు అని చెప్పి అలసిపోయాడు. ఒక పాడుపడిపోయిన స్థలంలో వచ్చాడనమాట. ఒక రాత్రి ఆయనకి నిద్ర వచ్చేస్తుంది. అక్కడ రాయి వేసుకున్నాడు. ఆ చలిలో, ఒంటరితనంలో, చుట్టూ భయంకరమైన అపాయకరమైన ప్రాంతం అనమాట. అది అరణ్యం. అది సింహాలు ఉన్నాయో లేకపోతే తోడేళ్ళు ఉన్నాయో తెలీదు, సర్పాలు ఉన్నాయో తెలీదు. అలాంటి ప్లేస్లో ఒక రాయి వేసుకొని అలాగా నీరసించిపోయి పడుకుని పోతాడు అనమాట. ఒంటరితనంలో ఉన్నాడు, భయంతో ఉన్నాడు, బెంగతో ఉన్నాడు, సందిగ్ధంలో ఉన్నాడు అనమాట. అలాంటి పరిస్థితిలో దేవుడు ఆయనతో ఏం చేశాడు? మాట్లాడాడు. యాకోబుతో మాట్లాడాడు అనమాట. యాకోబుతో మాట్లాడమే కాదు, హాగరు గురించి ఆలోచించండి. హాగరు తను ఇంటిలో నుంచి పంపించబోయబడింది అనమాట. శారా ఇంట్లోంచి తరిమేస్తుంది. అప్పుడే తను ఆల్రెడీ గర్భవతి, పారిపోయి వెళ్ళిపోద్ది. ఒక దగ్గర కూర్చుంటుంది అన్నమాట, ఏడుస్తూ ఉంటుంది అన్నమాట, నా పరిస్థితి ఏంటి అన్నట్టుగా. అలాంటప్పుడు హాగర్తో దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడనమాట. ఇక్కడ చూస్తే యోహాను తను ఒంటరిగా ఉన్నాడనమాట. ఒక జైల్లో, పద్మస్ దీవుల్లో పడేశారు. నాన్న వాళ్ళు ఎవ్వరు లేరనమాట. అలాంటప్పుడు దేవుడు ఆయనతో ఏం చేశాడండి? ఆయన వాక్కును పంపించి ఆయన మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇర్మియా గురించి ఆలోచించాను. ఇర్మియా 31వ అధ్యాయం చూడండి. ఇర్మియా చెరసాల్లో ఉన్నప్పుడు నాకు మొర్ర పెట్టుము, నీకు ఉత్తరం ఇస్తానని చెప్పి దేవుడు మాట్లాడతాడు. చూడండి, ఇర్మియా 31:1 వచనం. యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ వెయిట్ ఐమ్ సారీ 33 అండి. ఇర్మియా 33:1. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా, ఏ పరిస్థితిలో ఉన్నాడు ఆయన? చెరసాల్లో ఉన్నాడండి. యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఎలాగో సరే. సో ఎలాంటి టైంలో ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు చెప్పండి? చెరసాల్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు. ఆయన ప్రభు దేవుని వాక్యం చెప్పినందుకు ఆయన్ని చెరసాల్లో వేశారు, హింసిస్తున్నారన్నమాట. ఇర్మియాని వీపింగ్ ప్రాఫెట్ అంటారనమాట. ఆయన ఎప్పుడూ కష్టాలు అనుభవించాడు, విపరీతమైన కష్టాలు అనుభవించాడు. ఆయన కొట్టారు, ఆయన గోతులో వేసేసారు. అలాంటి కష్టంలో ఉన్నప్పుడు, చెరసాల్లో వేసినప్పుడు యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఆయన అంటాడు 3వ వచనంలో చూడండి, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. ఇర్మియా, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు కష్టంలో ఉంటే నేను నీ దగ్గర ఉంటాను, నీతో మాట్లాడతాను, నీకు ధైర్యాన్ని ఇస్తాను. ఏమండి, మన దేవుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు వదిలేసే దేవుడు కాదు. యోహాన్తో మాట్లాడాడు, అక్కడున్న సంఘాల, కష్టాల్లో ఉన్న సంఘాలతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, హాగరుతో మాట్లాడాడు, ఇర్మియాతో మాట్లాడాడు. ఈరోజు నీతో నాతో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడితే దుఃఖం పోయి మన హృదయం నిండా ఏమొస్తుంది తెలుసా? సంతోషం వస్తుంది. మెల్లనైన స్వరంతో ఆయన నీతో నాతో
మాట్లాడతాడన్నమాట. ఆయన మనతో మాట్లాడే దేవుడు ఆయన. ఈరోజు మనం కూర్చున్నామండి, వాక్యం తెరిస్తాం, శ్రద్ధగా మాటలు వింటున్నాం. ఆయనకు తెలుసు నీ హృదయం ఏంటో, ఆయనకి తెలుసు. హృదయంలో ఉన్న ఆవేదన ఏంటో, భయం ఏంటో, బెంగ ఏంటో ఆయనకి తెలుసు. ఏ మాట ద్వారా నీతో మాట్లాడాలో ఆ మాట ద్వారా దేవుడు నీతో ఏం చేస్తాడు, ఆయన మాట్లాడతారు. దాన్ని బట్టే దేవుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. రెండో పాఠం ఏం నేర్చుకుంటాం? రెండోది, ప్రభు మనల్ని ఆయన లోకంలో ఉన్నప్పుడు పిలిచాడు. ఆయన మనల్ని ఏం చేశాడు, ఆయన పిలిచాడు. అందుబట్టి మనం దేవుని ఏం చేయాలంటే ఎంతో స్తుతులు చెల్లించాలండి. ఏమండి, ఈ భాగంలో దేవుడు మనల్ని పిలిచాడు అన్న సంగతి ఎక్కడ రాయబడి ఉందండి అని మీరు అనొచ్చు. 4వ వచనం చూడండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయను. ఆసియాలో ఉన్న 7 సంఘాలు. ఓకే, ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఆసియాలో ఉన్న 7 సంఘాలు. ఆసియా అంటే ఏంటి అర్థం? ఖండం కదండి, ఆసియా ఖండం అంటాం కదా, ఏషియన్ కాంటినెంట్. ఆ ప్రాంతంలో ఉన్న 7 ఏమంటున్నాడు, సంఘాలు. సంఘం అన్న మాటని అండర్లైన్ చేసుకోండి. సంఘం అంటే ఏంటంటే, చూడండి, సాధారణంగా సంఘం అనేస్తూ ఉంటాం, కానీ అసలు ఆ సంఘం అన్న మాటకు అర్థం ఏంటో మనం గ్రహించాం. ఆ సంఘం అంటే అర్థం ఏంటంటే పిలువబడిన వారు అని అర్థం. చెప్పండి, పిలువబడిన వారు. అది ఆ వర్డ్కి, ఆ మాటకి అర్థమే ఏంటంటే పిలువబడిన వారు అని అర్థం అనమాట. సంఘం అన్న మాటని ఇంగ్లీష్లో చర్చ్ అంటాం, గ్రీక్ పదంలో ఎక్లీసియా అంటారనమాట. దాని అర్థం ఏంటండి, తెలుగులో ఏంటంటే దాని అర్థం అంటే పిలువబడిన వారు. ఇంగ్లీష్లో ద కాల్డ్ అవుట్ వన్స్. అంటే లోకంలో ఉన్న మనల్ని ప్రభు ఏం చేశాడు, పిలిచాడు. ఇంకా చాలు ఆ అజ్ఞానంలో ఉన్నది, ఇంకా చాలు నీ పాప జీవితంలో ఉన్నది, ఇక అది విడిచిపెట్టి నా దగ్గరికి రా అని చెప్పి పిలిచాడు అనమాట. ఎవరినైతే పిలిచాడో ఆయన సంఘంలో పిలువబడిన వారితో ఆయన చేర్చాడనమాట. ప్రభు మనల్ని పిలిచినందుకే మనం ప్రభుని ఎంతో స్తుతులు మనము చెల్లించాలన్నమాట. లేవి అన్న ఆయన బైబిల్లో ఉన్నాడు. ఆయనేమో ఒక సుంకరి, ట్యాక్స్ కలెక్టింగ్ చేసేవాడు అనమాట. ట్యాక్స్ కలెక్టింగ్ అంటే పెద్ద ఉద్యోగం కదండి అనుకున్నాం, కాదు. ఇతను చేసే పని దాదాగిరి. దాదాగిరి అంటే ఏంటండి, ఇప్పుడు ఫిల్టర్ పట్టుకుని డబ్బులు బ్రో అన్నట్టు చూసారు, ఆ టైప్ అనమాట. ఎవరంటే ఈ గుండాయిజం అంటారు చూసారు, ఆ టైప్. అలాంటోడు ఎవరు, లేవి. అందరి దగ్గరికి వెళ్ళి దోచుకునేవాడు అనమాట. అతని స్నేహితులందరూ కూడా అలాంటి గుండా బ్యాచే అనమాట. ఆ చీకట్లో ఎంతో సంపాదించాడు, కాదు సంపాదించిందంతా కూడా అన్యాయంగానే దోచుకుంటూ అక్రమంగా సంపాదించాడు అనమాట. అలాంటి మురికిలో ఉన్న అలాంటి వ్యక్తిని, అలాంటి చీకటి జీవితంలో సైతానుగాడి రాజ్యంలో ఉన్న అలాంటి వ్యక్తిని చూసి ప్రభు, లేవి రా నన్ను వెంబడించాను అన్నాడు అనమాట. అన్నీ వదిలేసి ప్రభుని ఏం చేశాడు, వెంబడించాడు లేవి. లాజరు చనిపోయాడు, సమాధిలో ఆయన పెట్టారనమాట. చచ్చిపోయిన వ్యక్తి సమాధి ఎలా ఉంటుంది, చీకటి. సమాధి ఎలా ఉంటుంది, దుర్వాసన. సమాధి ఎలా ఉంటుంది, పురుగులు ఉంటాయి. అయితే అలాంటి రోత జీవితంలో ఉన్న మనల్ని అండి ఏ రీతిగా అయితే లాజరు బయటికి రా అని అన్నాడో, నన్ను కూడా ఆయన గొప్ప పిలుపుతో నన్ను ఏం చేశాడు, ఆయన పిలిచాడు అన్న. హీ కాల్డ్ us అనమాట. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తను మనల్ని ఏం చేశాడు, అంటే ఒకప్పుడు మనం ఎక్కడున్నాం, చీకట్లో. ఈ చీకటి అంటే సాతానుగాడి యొక్క రాజ్యం అన్నమాట, సాతానుగాడి యొక్క టెరిటరీ. ఆడు కోరల్లో ఉచ్చుల్లో ఉన్నాం. చీకటి అంటే పాప జీవితం, చీకటి అంటే మూర్ఖత్వం, చీకటి అంటే అజ్ఞాన స్థితి, చీకటి అంటే దారి తెలియని స్థితి. అలాంటి భయంకరమైన జీవితంలో ఉన్న నన్ను ప్రభు ఏం చేశాడు తెలుసా, పిలిచాడు. రా అని పిలిచాడు అనమాట. ఆ స్థితిని విడిచిపెట్టి మనం ఆయన దగ్గరికి వచ్చాం. ఇంకోటి చూడండి, సువార్త చెప్పేటప్పుడు మనం చూడండి, గాస్పెల్ ర్యాలీకో ఎక్కడికైనా వెళ్ళి సువార్త చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే వాక్యం చెప్తాం. వాక్యం చెప్పినప్పుడు కొంతమంది వ్యతిరేకిస్తారు, కొంతమంది ప్రభుని అంగీకరిస్తారు. వీళ్ళు ఎందుకండి అంగీకరించారు, వాళ్ళు ఎందుకండి అంగీకరించలేదంటే, అంగీకరించిన వారిని దేవుడు ఏం చేశాడు, పిలిచాడు అనమాట. నువ్వు రా అని చెప్పాడు అనమాట. చాలామంది వింటారు, కానీ ఆయన ఏర్పాట్లో ఉన్న వారే ఆయన స్పందించి ఆయన దగ్గరికి వస్తారనమాట. అసలు నువ్వు నేను ఎందుకు వచ్చావండి అని అంటే, ప్రభు నన్ను ఏం చేశాడు, ఏర్పాటు చేసుకొని పిలుచుకున్నాడు. ఆ పిలువబడిన మనమే విశ్వాసం ఉంచుతాం అన్నమాట. సో దేవుడు అంత గొప్ప కార్యం చేసి నన్ను
పిలుచుకోడు. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని ఏం చేశాడు ఆయన? పిలిచినందుకే మనం దేవుని ఎంతో మనం మనసారా స్తుతులు చెల్లించాలండి. అందుకోసం మనం ధన్యులు. దేవా నన్ను పిలుచుకున్నావు నాయన, అందుబట్టే నీకెన్నో స్తోత్రాలని చెప్పి దేవుని మనం ఎంతో స్తుతులు మనము చెల్లించాలి. 2 అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాం. ఏంటంటి? మొదటిది, మన కష్టంలో ఉన్నప్పుడు, మన ఒంటరితనంలో ఉన్నప్పుడు ఆయన యోహాన్తో మాట్లాడినట్టుగా, సంఘాలతో మాట్లాడినట్టుగా నీతో నాతో కూడా ఆయన ఏం చేస్తాడండి? మాట్లాడే దేవుడు ఆయన. మీరు నిజంగా ఈ మాట విన్నప్పుడు ఆలోచించాలి, దేవుడు ఏ టైంలో ఎలాంటి కష్టాలు ఉన్నప్పుడు ఆయన వాక్యం ద్వారా నన్ను ధైర్యపరిచాడు, ఏ మాట ద్వారా దేవుడు నన్ను ఆదరించాడు, ఏ మాట ద్వారా నన్ను కృంగినప్పుడు లేవనెత్తాడని చెప్పి ఆలోచిస్తూ ఉంటే దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మనం మనసారా దేవుని ఏం చేస్తామండి? స్తుతులు చెల్లిస్తాం. అది మొదటి విషయం. రెండోది ఆయన నిన్ను నన్ను ఏం చేశాడండి? ఆయన పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్నాడు. దేవుడు అంతగా ప్రేమతో పిలిచాడు ఆ దేవుడు నిన్ను నన్ను విడిచిపెడతాడా? ఆయన విడిచిపెట్టాడు. ఆయన సంఘాన్ని ఆయన వధువు అంటున్నాడు అన్నమాట. ఆయన వధువుని ఆయన విడిచిపెట్టని దేవుడు, ఆయన మళ్ళీ పట్టించుకునే దేవుడు ఆయన. ఆయన నిన్ను నన్ను పిలిచినందుకే మనం దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలి. ఇంకోటి తెలుసా అండి, నీకు నీవుగా రావాలి, నాకు నేనుగా ప్రభు దగ్గర రావాలంటే పొరపాటున రాము. ఆయన పిలిపే మనల్ని ఆయన దగ్గరికి ఆకర్షించింది. మరొకసారి చెప్తున్నాను, మనకు మనంగా ఎప్పుడు కూడా ప్రభు దగ్గరికి రాము అనమాట. ఇప్పుడు చూడండి, మన స్వభావం ఎలాంటిదంటే పాప స్వభావం ఎలాంటిదంటే చెడుగునే కోరుకునే స్వభావం మనది. ఇప్పుడు ఒక పంది ఉంది, ఇటు బురదను ఇటు ఏసీ రూమ్ పెట్టామనుకోండి, రెండిట్లో ఏదో అని చెప్పి పందికి చెప్తే ఏది కోరుకుంటుంది చెప్పండి? బురదనే కోరుకుంటుంది. నువ్వు ఏసీ రూమే బాబు, అది అసలు చాలా బాగుంటుంది అంటే దానికి అనవసరం, దానికి కావాల్సిన బురదే అనమాట. మనం అంతేనండి, నీకు దేవుడు భక్తి పరలోకం కావాలా అని అంటే వద్దొద్దు, నాకు పాపము నరకమే కావాలి అని కోరుకునే అలాంటి భయంకరమైన స్వభావం కలిగిన వాళ్ళం అన్నట్టు మనం. అది మన స్వభావం అండి. ఎందుకు ప్రభుని సిలువేసినప్పుడు మీకు యేసు కావాలా బరబ్బా కావాలంటే జనాలు ఎవరిని కోరుకున్నారు? బరబ్బాయే కావాలి. అరే బాబా గజనంగా మీ జీవితాలు నాశనం చేస్తున్నాడు అంటే మాకు ఆడే కావాలి మాకు. మనం కూడా కోరుకునేది ఏది కోరుకుంటాం తెలుసా అండి? లోకమే కోరుకుంటాం, పాపులనే కోరుకుంటాం, పాపుల సహవాసాన్నే కోరుకుంటాం. దేవుడు వద్దు, దేవుని బిడ్డలు వద్దు, దేవుని సన్నిధొద్దు, ఆయనకు లోపడ్డం ఆయన వాక్యం వద్దు, ఆ పాపులతో నుండి ఆ పాపులతోనే నరకంకి వెళ్తాను నేను అన్న అలాంటి భయంకరులు మనం. కానీ దేవుడు అలాంటి వాళ్ళని ఏం చేశాడంటే పిలిచాడు అనమాట. ఇంకా చాలు, ఇంకా లోకంలో ఆనందించింది చాలు, ఇంకా నీ పిలుపు వేరు, నువ్వు నా కొరకు జీవించాలి, నా బిడ్డలతో ఉండాలి, నువ్వు నాలో ఆనందించాలి నువ్వు అని చెప్పి ప్రభు నిన్ను నన్ను ఏం చేశాడు? పిలిచాడు అనమాట. ఆ పిలుపుకే మనం ఆయన దగ్గరికి వచ్చేసాం. చూడండి, ఒక మనిషి పిలిస్తే ఒక వ్యక్తి రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు చిన్న పిల్లడు వెళ్ళిపోతాడు అనుకోండి, బాబు ఇటు రానా అంటే ఆడు ఏమనొచ్చు? అయితే వస్తాడు, లేకపోతే నేను రాను అనుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే మన పిలుపులో శక్తి లేదండి. కానీ ప్రభు పిలిస్తే ఎలాంటోడన్నా తిరిగి ఆయన దగ్గరికి రావాల్సిందే అనమాట. ఆయన పిలుపులో ఉన్న శక్తి అలాడదనమాట. ఎక్కడ రాస్తుందండి అని చెప్తే మీరే చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 11వ వచనం, 10-11 కలిపి చదువుదాము. యెషయా గ్రంథం 55, 10-11. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగు చేయుటకే అది చిగురించి వర్ధిల్లుట చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. ఈ వచనం ఎంత బ్యూటిఫుల్గా రాయబడిందో చూడండి. ఇప్పుడు చూడండి, ఆకాశం నుండి ఒక మంచు కానీ ఒక వర్షం కానీ వచ్చింది అనుకోండి, అది భూమి మీదకి వచ్చి దాన్ని పని చేసి మళ్ళీ ఆవిరే వెనక్కి వెళ్తుంది. అవునా? వర్షం వచ్చింది, భూమిని తడుపుతుంది, మొక్కలు వస్తాయి, ఆహారం మనకిస్తుంది, అంతా బాగానే ఉంది. తర్వాత అదే నీరు ఏమవుద్ది? ఆవిరైపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. అదే ఎగ్జాంపుల్ని ఉపయోగించుకొని దేవుడు అంటున్నాడు, నేను ఏదైనా మాటను పలికాను అనుకో, అది నిష్ఫలంగా మళ్ళీ నా దగ్గర రాదు. నిష్ఫలం అంటే అర్థం ఏంటి? పని చేయకుండా నా దగ్గరికి అయితే రాదు. ఆయన ఏం మాట పలికాడో అదట వచ్చి అది కార్యం జరిగించే వెనక్కి ఆయన దగ్గరికి వెళ్తుంది అనమాట. అంటే అర్థం ఏంటంటే ఆయన ఏం పలికితే అది నెరవేరుతుంది అంతే అన్నమాట.
అది మనం పలికితే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆయన 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 మాట మాత్రం నిష్ఫలంగా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళదు. ఒకటే పలికాడు జాన్ సుందర్, రానాన్న దగ్గరికి ఆయన అన్నాడంతే, నేను నా పాప జీవితాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చేస్తాను. అలాగే మీ పేరు పెట్టి మిమ్మల్ని ఏం చేశాడు? ఆయన పిలిచాడంతే. మీరు లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి, నాకు ప్రభు కావాలి, ఆయన కొరకు జీవిస్తానని చెప్పి పరుగు పరుగున ఆయన దగ్గరికి వచ్చేసాను అనమాట. అది ఆయన పిలుపండి. నిజంగా ఇలా అర్థం చేసుకుంటే ఆయన పిలుపుని బట్టే మనం ఏం చేస్తాం? దేవుని ఎంతో స్తుతులు చెల్లిస్తాం. 2 శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకున్నాం. మూడోది, ఇంకే రీతిగా మనము ప్రభువును మనం ఆరాధించవచ్చు ఏంటండి అంటే, ఆయన నిత్యము జీవించేవాడు, ఆ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. చెప్పండి, ఆయన నిత్యము జీవించేవాడు, ఆ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. ఇది ఎలా చెప్పారండి అని అంటే 4వ వచనం చూడండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు సుమ్మని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి చాలు. యేసు ప్రభుకి ఇక్కడ ఉన్న పేరేంటండి? వర్తమాన భూత భవిష్యత్ కాలం. వర్తమాన కాలం అంటే ఇప్పుడు, భూతకాలం అంటే గతము, భవిష్యత్ కాలం అంటే భవిష్యత్తు వచ్చే కాలం అంట, ఫ్యూచర్ అన్నమాట. వర్తమాన భూత భవిష్యత్తు అంటే అర్థం ఏంటంటే, ఆయన ఎల్లప్పుడూ జీవించిన దేవుడు అని అర్థం. ఆది అంతము లేనివాడు అని అర్థం అనమాట. యుగ యుగములు జీవిస్తున్న వాడు. దేవుడికి మాత్రమే ఉండే లక్షణం ఏంటండి అంటే, ఆయన నిత్యుడు. ఆయన చెప్పండి, అంటే అర్థం ఏంటి? నిత్యుడు అంటే ఏంటి? ఆది అంతము ఆయనకి లేదు, అంటే ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఎప్పుడు ఆయనకు ప్రారంభం అండి అంటే ఇంకా ప్రారంభం లేదు, ఎప్పుడు ఉన్నవాడు. ఇటు చూస్తే భవిష్యత్తులో ఎల్లప్పుడూ ఉండేవాడు. మనకు ప్రారంభం ఉంది, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడ్డాం, అక్కడ మనకు ప్రారంభమైంది మన జీవితం, అంతేను కదండి? పిండముగా ఏర్పడబడ్డాం, ఆ వేళ లైఫ్ మనకు ప్రారంభమైంది, అక్కడ నుంచి మనం జీవిస్తున్నాం. కానీ దేవుడు ఈ టైం నుంచి ప్రారంభం పుట్టాడండి అన్నది లేదు. ఆయన ఆది అంతము లేనివాడు, నిత్యుడు అన్నమాట. అయితే ఇదంతా బాగానే ఉందండి, మరి ఆ మాట నన్ను ఎలా ఆదరిస్తుందండి అని మీరు అనొచ్చు. ఈ కష్టంలో ఉన్న వారిని ఎలా ఆదరిస్తుందండి అని మీరు అనొచ్చు. ఇప్పుడు చూడండి, దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు, మనిషిని సృష్టించి నిత్యము బ్రతకాలనే దేవుడు సృష్టించాడు. మనం నిత్యము జీవించాలని దేవుడు సృష్టించాడు. ఇప్పుడు చూడండి, మనం మరణిస్తాం, కానీ మనలో ఆత్మ ఉన్నాడు, ఆత్మకు చావు లేదు, అది కూడా నిత్యం ఉండాలి. దేవుడు ఎందుకండి మనిషిని నిత్యము ఉండేటట్టు చేశాడు అని అంటే, నిత్యము మనతో సహవాసం చేయాలని. ఎందుకంటే ఆయన నిత్యుడు, మనల్ని కూడా నిత్యత్వం మనలో ఎందుకు పెట్టాడు అంటే, నిత్యము మనం జీవిస్తూ ఆయనతో ఏం చేయాలి? మనం సహవాసం చేయాలనే ఉద్దేశంతోనే దేవుడు మనల్ని తయారు చేశాడు. అయితే పాపం వల్ల మరణం వచ్చింది. పాపం వల్ల వచ్చే జీతము మరణం అన్న మాటకి అసలు అర్థం ఏంటండి అంటే, ఈ ఎడబాటు, సెపరేషన్. అంటే నిత్యము దేవునితో కలిసి జీవించాల్సినోడు నిత్యము దేవునికి దూరం వెళ్ళిపోయి నరకంలో కాలాలన్నమాట. దాన్ని ఏమంటారంటే నిత్య మరణం. చెప్పండి, నిత్యము జీవించాల్సినోడు నిత్యము ఏం పొందుతున్నాడు? మరణాన్ని. దేవుడు దూరం వెళ్ళిపోయి నిత్యం మరణాన్ని అనుభవిస్తున్నాడు అనమాట. నరకాన్ని నిత్య మరణం అంటాం అన్నమాట, రెండవ మరణం అంటాం అన్నమాట. మనిషి ఈ లోకంలో మరణిస్తాడు, అందరూ మరణిస్తాం, కానీ రెండో మరణం ఏంటంటే నిత్య మరణం, నిత్యం నరకంలో కాలాలి. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి అంటే, ఆ నిత్య మరణం అనుభవిస్తున్న మనల్ని మళ్ళీ తిరిగి నిత్య జీవాన్ని ఇవ్వడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అది ఇవ్వడం ఎలా సాధ్యమండి అంటే, మన నిత్య మరణం, ఆయన నరకాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన శిక్షను తీసుకున్నాడు. సిలువ మీద ఆయన వేలాడినప్పుడు ఆయన చేసింది ఏంటో తెలుసా అండి? ఆ రెండవ మరణం అయిన నరకాన్ని ఆయన అనుభవించాడు అక్కడ. అది ఎలా చెప్పారండి అని మీరు అనొచ్చు. సిలువ మీద జరిగిన కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. సిలువ మీద ఆయన వేలాడినప్పుడు కట్టిక చీకటి వచ్చింది. మిట్ట మధ్యాహ్నం ఏమొచ్చిందండి? కట్టిక చీకటి. ఆ చీకటి దేనికి సాదృశ్యం తెలుసా? నరకంలో ఏముంటుంది అనుకుంటున్నారు? చీకటి. వీడు కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడేయండి అంటాడనమాట. అంటే నరకంలో ఏముంటుందట? ఇలా లైట్లో ఉంటాయి అనుకుంటారా? కట్టిక చీకటి. ఇంకోటి తెలుసా? ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు దాహం దాహం అని అన్నాడు. నరకంలో ఏముంటుంది అనుకుంటున్నారు? భయంకరమైన దాహం. ధనవంతుడు నరకంకి వెళ్ళిన తర్వాత ఒక చిటికిన వేలు లాజరుని ముంచి నా నాలుక మీద వేయమని అడుగుతాడు. ఎందుకంటే ఇక్కడ ఏముంది అంటున్నాడు? దాహం. సో ప్రభు సిలువ మీద ఆ దాహం
అనుభవిస్తున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ దేనికి సాదృశ్యం? నరకం అనమాట. ఆ చీకటి ఏంటి, ఆ దాహం ఏంటంటే, ఇంకోటి తెలుసా, తండ్రి తన చేయిని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. నరకంలో దేవుని హస్తం మనకు తోడుగా ఉండదనమాట. కంప్లీట్ దేవునితో ఎడబాటు అనుభవిస్తూ ఆయన ఉగ్రతనే భరించి యుగ యుగాలు అందులో కాలాలన్నమాట. హీఈస్ బోరింగ్ హెల్. యుగాలు యుగాలు మనం అనుభవించాల్సిన, నువ్వు నేను అనుభవించాల్సిన ఆ నరకాన్ని ప్రభు శిలువ మీద 6 గంటల్లో ఆయన భరించాడు అన్నమాట. ఆయన ఎందుకండి ఆ నిత్య మరణాన్ని ఆయన తీసుకున్నాడంటే, నువ్వు నేను అది అనుభవించకూడదని. ఆయన శిక్ష భరించి ఆయన నందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఇచ్చింది ఏంటో తెలుసా? నిత్య జీవం. నిత్య జీవం అంటే నిత్యము దేవునితో కలిసి జీవించే జీవితం అన్నమాట. ఈ విషయాన్ని కష్టంలో ఉన్న వాళ్ళకి ఎందుకంటే చెప్తున్నాడు అంటే, ఇదిగో మీకు ఎవరు తోడుగా ఉన్నారు? ఆ దేవుడు మీకు ఇచ్చి నిత్య జీవాన్ని ప్రతిష్ఠించిన ఆ దేవుడు మీకు ఎల్లప్పుడు ఎలా ఉన్నాడు? తోడుగున్నాడు. ఎందుకు కంగారు పడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. ప్రభు కష్టంలో ఉన్న సంఘాలకు కూడా అది జ్ఞాపకం చేస్తూ అంటాడు, నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నావో నేను ఎరుగుదును, ఎందుకంటే నేను నీకు తోడుగానే ఉన్నాను. ఎక్కడన్నాడు తెలుసా? మీరే చూడండి, పెర్గమ సంఘంతో మాట్లాడుతూ ప్రకటన 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. సాతాను సింహాసనం స్థలముల్లో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును అంటే నాకు తెలుసు. ఇంకా అంటున్నాడు, మళ్ళీ ఇంకోసారి అంటాడు ఈ మాట, మరియు సాతాను కాపురమైన ఆ స్థలంలో నా యందు విశ్వాసి ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపైనోడు మీ మధ్య చంపబడిన దినమల్లో నీవు నాకు నా నామమును గట్టిగా చేపట్టి నా యందుల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదురు. ఎన్నిసార్లు అన్నాడు ఈ మాట, నేను ఎరుగుదురు అని? 2 సార్లు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వేంటి భరిస్తున్నావు అంతా కూడా నాకు తెలుసు. ఎందుకు తెలుసండి అంటే, ఆయన నిత్య జీవం ఇచ్చిన దేవుడు నిత్యము నీతో తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ విషయాలన్నీ ఆయన తెలుసు. ఈ సమయంలో కూడానండి ఆ నిత్య జీవాన్ని ఇచ్చిన దేవాతి దేవుడు నిత్యము నీకు నాకు తోడుగా ఉన్నాడు. బతుకు దినములన్నీ నా కృప, నా క్షేమములు నీ వెంట వస్తాయని అన్న దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు. సో 3వ పాఠం మనం నేర్చుకుంది ఏంటంటే, ఆయన నీకు నాకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. నిత్యమున్న దేవుడు ఆ నిత్య జీవాన్ని నీకు నాకు అనుగ్రహించాడు అనమాట. అందుబట్టి మనం దేవుని ఎంతో స్తుతులు మనము చెల్లించాలి. 4వదండి, ఆయన గురించి నా మాట, ఆయన నమ్మకమైన సాక్షి. చూడండి ఎక్కడంటే 4వ వచనం చూడండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు సుమ్మని చెప్పి రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్నవాడు అని ఆయన సింహాసనం ఎదుటిన్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి. మీకు డౌట్ రావచ్చు, ఆయన సింహాసనం ఎదుటిన్న 7 ఆత్మలు అంటే ఎవరండి అని మీరు అనొచ్చు. ఎందుకంటే 4వ వచనం చివరన ఒకే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవునికి ఇంకో పేరు ఏముందంటే 7 ఆత్మలు అన్న పేరు కూడా ఉందండి. 7 అన్న మాటకి బైబిల్లో అర్థం ఏంటో తెలుసా? సంపూర్ణం అని అర్థం. అంటే దేవునిలో ఉండే ప్రతి లక్షణం కూడా ఆత్మదేవునిలో ఉంది అని చెప్పడానికి 7 ఆత్మలు గలవాడు అన్న మాటను ఉపయోగించారనమాట. అయితే మనం ధ్యానిస్తుంది యేసు ప్రభుని గురించి కాబట్టి ఆ లక్షణాలే మనం చూసుకుంటూ వెళ్దాం. 5వ వచనంలో మనకు 4వ పాయింట్ మనం నేర్చుకుంటాము. చూడండి, నమ్మకమైన సాక్షి. 5వ వచనం ఎలా ప్రారంభమైంది? నమ్మకమైన సాక్షి. ఈ మాట మనల్ని ఎంతో ఆదరింపజేయాలి. సాక్షి అంటే ఏంటి చెప్పండి? సాక్షి ఎక్కడ ఉంటారు? సాక్షులు కోర్టులో ఉంటారు. సాక్షులు ఏం చేస్తారు కోర్టులో? వాళ్ళ పని ఏంటి? చూసిన విషయాన్ని ఉన్నట్టు చెప్తారు. వాళ్ళని ఏమంటారండి? సాక్షులు అంటారనమాట కదా. కోర్టులో 2 రకాల సాక్షులు ఉంటారు. సత్యం చెప్పే సాక్షులు ఉంటారు, అబద్ధ సాక్షులు కూడా ఉంటారు. ఏం చూడలేదు కానీ అక్కడ లేనే లేడు, చూశానండి ఈవిడేనండి అని చెప్పేస్తారు కదా. అంటే అబద్ధ సాక్ష్యాలు కూడా చెప్తారు. కానీ యేసు ప్రభు ఆయన ఉట్టి సాక్షి కాదట. ఏం సాక్షి అయినా? నమ్మకమైన సాక్షి. అంటే అర్థం ఏంటి? ఆయన ఏం చెప్పినా మనం నమ్మేయచ్చు అన్నమాట. ఎందుకంటే ఆయన నమ్మకమైన సాక్షి. బైబిల్లో ఈ ప్రకటన గ్రంథంలోనే అనేక విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడండి. భవిష్యత్తుల గురించి చెప్పాడు, ప్రస్తుతాన్ని గురించి చెప్పాడు, మన జీవితం ఎంత విలువైందో ఆయన చెప్పాడు. ఈ మాటలన్నీ మనం వినేటప్పుడు అండి, ప్రభువా నేను నమ్ముతున్నాను నాయన, నువ్వు నమ్మకమైన సాక్షివి. ఆ కష్టాల్లో ఆ మాటలు విన్నప్పుడు వాళ్ళకి ఎంతో ధైర్యం వాళ్ళకి వచ్చేసిందన్నమాట. కొన్ని విషయాలు జ్ఞాపకం చేయండి అని మీరు అనొచ్చు. దేవుడు అంటాడు, మీరు ఇంత కష్టాల్లో ఉన్నారు కదా, ఒకరోజు వస్తుంది దేవుడు మీ ప్రతి బాష్మ బిందువును
తుడుస్తాడు అంటాడు. ఎక్కడన్నాడు చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 నుంచి చదువుతున్నానండి. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొని. ఆగండి, ఇప్పుడు 7వ అధ్యాయం ఏం జరుగుతుందండి మీరు అడిగారు అనుకోండి. భవిష్యత్తులో దేవుని బిడ్డలకు పరలోకంలో ఏం జరగబోతుందో, ఎలాంటి ఘనత రాబోతుందో అర్థం చేయించే భాగం అనమాట, భవిష్యత్తులో జరగబోయేది. సో ప్రకటనలో అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవుడు మన కొరకు రాయించాడు. ఓకే, సో ఆ కోణంలో మనం ఆలోచిద్దాం, దేవుడు భవిష్యత్తులో మనకేం చేస్తాడు అన్నది. ఇప్పుడు చూడండి 15వ వచనం, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సో మనం ఎక్కడుంటామంటే అండి 15వ వచనం ప్రకారంగా భవిష్యత్తులో ఎక్కడుంటాం? దేవుని సింహాసనం ఎదుట రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఉంటామంటండి. ఇంకా చూడండి, సింహాసనాసీయుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, ఇంకా వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. అంటే ఈ లోకంలో ఉండే ఆకలి అక్కడ ఉండదు, ఈ లోకంలో ఉన్న దాహము పరలోకంలో ఉండదు. ఇంకా చూడండి, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి వస్తాం అనుకుంటాం, బాబాయ్ ఏంటంటే బాబు ఎండ అంటాం, పరలోకంలో ఆ బాధ ఉండదంటండి. ఇంకా చూడండి, ఏలయనగా సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలపు బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఆయన ఏం తాగిస్తాడట? జీవజలపు ఓటలు బుగ్గలు అక్కడ నడిపించి ఆ నీరు తాగిస్తాడట. ఇక్కడ చూడండి, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్మ బిందువును తుడిచి. ఆ లైన్ ఎంత ఆదరించాలంటే మన కన్నీటిని ఆయనే ఏం చేస్తాడండి? తుడుస్తాడు. అంటే అర్థం ఏంటంటే ఇంకా కష్టం అన్నది లేకుండా ఆయన చేస్తాడు. ఇది ఎప్పుడు ఎక్కడ? పరలోకంలో. ఈ లోకంలో ఉంటాయి కష్టాలు, కానీ ప్రభు అంటున్నాడు కొంతకాలం ఈ కష్టం, నేను నా రాజ్యాన్ని నేను తీసుకెళ్ళిపోతాను, అక్కడ నీ కంటి ప్రతి బాష్ప బిందువుని నేనేం చేస్తాను? తుడిచేస్తాను అంటున్నాడు అన్నమాట. ఈ మాట ఎవరు పలుకుతున్నారు? ప్రభు మాట్లాడుతున్నాడు, నమ్మకమైన సాక్షి. ఈ కష్టాల్లో ఉన్న వాళ్ళకి నిజానికి ఆ టైంలో యోహాను పద్మస్ దీవులు ఎంతో శ్రమ అనుభవిస్తున్నాడు. దేవుని బిడ్డలు అంతిపై అన్న ఆయన్ని చంపేశారు. అంతేకాకుండా ఇంకా విపరీతమైన కష్టాలు, సాతాను కూడా సింహాసనం వేసి కూర్చొని దేవుని బిడ్డలు హింసిస్తున్నాడు అన్నమాట, చంపుతున్నాడు అన్నమాట. ప్రభు అంటున్నాడు, త్వరలో నా దగ్గరకు వచ్చేస్తారు, మీ కంటి నుంచి ప్రతి బాష్మ బిందువు నేను తుడిచేస్తాను. పరలోకంలో ఏడ్పు ఉండదు, పరలోకంలో ఆకలి ఉండదు, పరలోకంలో దప్పిక ఉండదు, పరలోకంలో ఎండ దెబ్బ ఉండదు, వడగాలు ఉండదు అన్నాడు. శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. జీవజలపు ఓటను దగ్గర బుగ్గ దగ్గరకు ఆయన నడిపిస్తాడు, ఆ నీటిని తాగిస్తాడు అనమాట. ఈ నీరు తాగితే మనకు మళ్ళీ దాహం వేస్తుంది, కానీ పరలోకంలో ఇచ్చిన ఆ నీరు తాగితే మళ్ళీ మనకు దాహము ఇదనమాట. అంత శ్రేష్టమైనది నీకోసం దాచించండి ఆయన అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఇది మనం నమ్మొచ్చండి. ఎందుకు నమ్మొచ్చండి అంటే చెప్పింది ఎవరండి? నమ్మకమైన సాక్షి. అది విషయం అన్నమాట, అది విషయం. మనుషులు చెప్పే మాటలు మనం నమ్మలేం, కానీ ప్రభు చెప్తే అది నమ్మొచ్చు. ఎందుకండి నమ్మొచ్చు అంటే బైబిల్లో యోహానే ఒక దగ్గర రాస్తాడు ఏంటంటే, ఈయన పైనుంచి వచ్చినోడు అంటాడు. ఎక్కడ తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఆ భాగాన్ని ఎందుకు తీసుకెళ్తున్నాడంటే అక్కడ కూడా సేమ్ వ్యక్తి యోహానే రాశాడు. యోహాను 6:38. నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటున్నాడు. సో ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి పరలోకం గురించి ఆయన ఏం చెప్పినా మనం ఏం చేయొచ్చు? నమ్మచ్చు. చూడండి, ఈ మధ్యన మనలు కొంతమంది ఎక్కడికి వెళ్ళారు? స్పేస్లోకి వెళ్ళారు, అంతేనా? సునీత విలియమ్స్ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? స్పేస్లోకి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడ నుంచి వచ్చి ఆ స్పేస్ గురించి ఏం చెప్పినా మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్ముతున్నాం కూడా. ఎందుకు? వాళ్ళు చూసి వచ్చారు కాబట్టి. ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడండి? పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట ఆథెంటిక్ అనమాట. మనం కళ్ళు మూసుకొని నమ్మచ్చు, ఎందుకంటే అక్కడి నుంచి ఆయన వచ్చాడు కాబట్టి.
ఆయన మాటలు అంత సత్యం ఉంది, నమ్మకమైన సాక్షి. పరలోకం గురించి చెప్పడం మాత్రమే కాదండి, నరకాల గురించి కూడా ఆయనే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ప్రకటనలోనే చెప్తాడు. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం చూడండి. పిరికివాడును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుతారు. ఇది 2వ మరణం. సో నరకం గురించి కూడా అగ్నిగుండం ఉంటుంది, అది అగ్ని ఉంటుంది అక్కడ. అది శిక్ష కోసం దేవుడు సిద్ధపరిచాడు అని చెప్పి నరకాన్ని గురించి మాట్లాడాడు. మనం నమ్మాలి, ఎందుకంటే ఆయన నమ్మకమైన సాక్షి. ఎవరు చెప్పినా నమ్మవసరం లేదేమో, కానీ ప్రభు చెప్పిన మాట మాత్రం నువ్వు నేను కంపల్సరీ ఏం చేయాలి? నమ్మాలి. ఎందుకంటే ఆయన సత్యం మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యం. ఆయన పలికిన మాట సత్యం అన్నమాట, నమ్మాల్సిందే. మనం చూడలేదు కదండి అంటే నువ్వు చూడవసరం లే. ఇప్పుడు మనుషులు ఏదైనా చెప్పారనుకోండి, మనం ఏమంటాం? బాబు కాగితమే రాసి సంతకం పెట్టు అంటాం. ఎందుకు? అది చెప్పింది నమ్మకోలేదు, ఎత్తానంటే ఎప్పుడేమో సంతకం పెట్టి బాబు అంటాం. ప్రభు మాటకి ఇంకా సంతకం అవసరం లేదనమాట, ఎందుకంటే ఆయన మాటే సత్యం, నమ్మకమైన సాక్షి. ప్రకటన గ్రంథంలో ఇంకో మాట కూడా ఆయన అన్నాడండి. ప్రకటన గ్రంథం 22లో చూడండి, 14-15 వచనం, చాలా కీలకమైన మాటలు. ఎవరు ధన్యులు అన్నది ఇక్కడికి ఆన్సర్ ఇస్తాడు చూడండి. జీవ వృక్షమును హక్కుదారు గలవారై గుమ్మముల నుండి ఆ పట్టములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారే ధన్యులు. ప్రభు మాట అన్నాడు, ఇదిగో నేను పరలోకాన్ని సిద్ధపరిచాను, అలాగే నరకాన్ని కూడా సిద్ధపరిచాను. మరి పరలోక గుమ్మములో ప్రవేశించాలి అంటే ఏం చేయాలో అది ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు చెప్పండి? జీవ వృక్షమునకు హక్కుదారులు గలవారై గుమ్మములో నుండి ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుని వారు. మన వస్త్రాలు ఏం చేయాలట? ఉతుక్కోవాలంట. అంటే పరలోకంలో అడుగు పెట్ట. వస్త్రాలు అంటే ఏంటండి? ఈ బట్టలు కాదు, వస్త్రాలు అంటే ఏ వస్త్రాల కోసం మాట్లాడుతున్నాడు? జీవితం అన్న వస్త్రాలు, జీవితం అన్న వస్త్రం. అంటే చూడండి, ఈ వస్త్రం ఉందనుకోండి, మురికి అయిపోయింది, మనం ఏం చేస్తాం? సర్ఫ్ లేకపోతే ఇవన్నీ వేసి ఏం చేస్తాం? దాన్ని ఉతుకుతున్నప్పుడు ఏమవుద్ది? దానికి ఉన్న మురికంతా వదులుతుంది. మరి పాపమన్న మురికి జీవితానికి అంటుకుంది. నడినెత్తు నుంచి అరికాల వరకు మన జీవితం అంతా పాపమే. మన ఆలోచనలో పాపం ఉంది, మన చూపులో పాపం ఉంది, దేవుడికి నచ్చనివి అన్నీ కూడా మన జీవితంలో ఉన్నాయండి. దేవుడు అంటున్నాడు, ఎవరైతే వారి జీవితాన్ని ప్రభు రక్తంలో కడుగుబడతారో వాళ్ళకే పరలోకంలో అడుగు పెట్టే అర్హత ఉంది, వాళ్ళే ధన్యులు. ఇది ఎవరు పలికిరు ఈ మాట? ప్రభువు మాట్లాడు. ఎందుకంటే నమ్మకమైన సాక్షి. ఇప్పుడు నిజంగా ఆ మాట నమ్మేవాడు ఏం చేయాలి చెప్పండి? ప్రభువా ఏంటి నువ్వు పరలోకాన్ని సిద్ధపరిచావా? ఆ పరలోకంలోకి వెళ్ళాలి అంటే నా జీవితాన్ని నేనేం చేయాలి? కడుక్కోవాలి. ఇదిగో నాయన నా జీవితాన్ని కడుగు. నిజమే, నా జీవితం నిండా పాపం ఉంది నాయన, ఇది నేనేం దాయలేను, నా చూపులో పాపం, నా బతుకంతా పాపమే, ఇదిగో నీ దగ్గరికి వచ్చాను, నన్ను కడుగుతండి, నన్ను శుద్ధి చేయి ప్రభువా అని చెప్పి ఎవరైతే వారి జీవితాన్ని ప్రభు దగ్గర వచ్చి కడుక్కుంటారో వాళ్ళట, వాళ్ళే ఆ గుమ్మంలో ఏం చేస్తారు? ప్రవేశిస్తారు. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతే మెసేజ్లు పెడతారు, ఏమని తెలుసా? RIP అని పెడతారు. అంటే ఏంటి చూసారా? ఏం పెడతారు? RIP అంటే రెస్ట్ ఇన్ పీస్ అని పెడతారు. ఈ జీవితం కడుక్కోలేదనుకోండి, RIP అని పెట్టకూడదు, RIH అని పెట్టాలంటే రెస్ట్ ఇన్ హెల్. నిజమే, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళరు? పరలోకంకి వెళ్ళరండి. సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే ప్రభువు చెప్పిన నమ్మకమైన సాక్షి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవరైతే జీవితాన్ని ఉతుక్కుంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోకంకి వెళ్తారు. మరి ఉతుక్కోకపోతే పరిస్థితి ఏంటండి అంటే బయటే ఉంటారట. ఎక్కడ రాసిన 15 వచనం అంటున్నాడు చూడండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉందురు. వెలుపట అంటే అర్థం ఏంటి? బయటే, పరలోకంలోకి వెళ్ళరు. ఈ మాట ఎవరు పలికారండి అంటే యేసయ్య పలుకుతున్నాడు అనమాట. బయటే ఉంటారు వాళ్ళు, పరలోకంలో వెళ్ళరు. సో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నా జీవితం కడగబడిందా లేదా, ప్రభు రక్తంలో కడగబడిందా లేదా అన్న ప్రశ్న మనము వేసుకోవాలి. నమ్మకమైన సాక్షిగా ప్రభు పలుకుతాడు ఈ మాట. ఇక్కడ అన్నాడు కుక్కలను మాంత్రిక. కుక్కలంటే ఏం కుక్కలండి అని మీరు అనొచ్చు. కుక్కలన్న మాట ఇది ఎవరి కోసం వాడతారంటే,
హోమోసెక్షువల్స్ కోసం. హోమోసెక్షువల్స్ అంటే నేను వివరించే అవసరం లే, మగోళ్ళతో ఉండడం, ఆడోళ్ళతో ఉండడం, ఈ హోమోసెక్షువల్ బిహేవియర్స్ని ఒక్క మాటలో ఉపయోగించారు. ఏంటంటే కుక్కలు అన్న మాట ఉపయోగించారు ఇక్కడ. అలాంటి పురుష సంయోగులు కానీ, మాంత్రికులు కానీ, వ్యభిచారులు కానీ, నరహంతకులను, విగ్రహాలను, అబద్ధములను ప్రేమించి జరిగించే ప్రతివాడు వెలుపలే ఉంటాయి. ఇంతకీ ఆ వెలుపలి అంటే ఎక్కడండి అంటే మనం ఆల్రెడీ చదివా 21:8 అగ్నిగుండంలో రెండో మరణంలో పాలు పొందుతారు. పరలోకంకి వెళ్ళకపోతే ఇంకా మిగిలే గతి ఏంటండి? నరకమే అన్నమాట. ఇవి ఎందుకండి మనం నమ్మాలి? ఇది ఎందుకు మనం నమ్మాలి? పలికింది ఎవరండి? నమ్మకమైన సాక్షి. ప్రభు మన ప్రతి బాష్మ బిందువుని ఆయన ఏం చేస్తాడండి? తుడిచి వేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మకమైన సాక్షి. 4 శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకున్నాం. 5వది మనం చూద్దాం. 5వది ఇక్కడ రాస్తున్న మాట చూద్దాం. 5వ వచనం, నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంబూతుడిగా లేచిన వాడును. చాలు. మృతుల్లో నుండి ఆది సంబూతుడిగా లేచిన, మృతుల్లో నుండి ఆది సంబూతుడిగా లేచాడా? ఈ పైనే అనుకున్నాము ఆయన నిత్యుడు అని. నిత్యుడు అంటే ఏంటి అర్థం? ఎల్లప్పుడూ జీవిస్తున్నవాడు అని అర్థం కదండి. కానీ అలాంటి ఎల్లప్పుడూ జీవిస్తున్నవాడు ఇక్కడ అంటున్నాడు మృతుల్లో నుండి ఆది సంబూతుడిగా లేచినవాడు అంటున్నాడు. అసలు అంత ఎల్లప్పుడూ జీవిస్తున్న నిత్యుడు మృత్యువు ఎందుకు తీసుకున్నాడు? మృతుల్లో నుండి ఆది సంబూతుడిగా మళ్ళీ లేచాడంట. ఎందుకు మరణించాడు? ఎందుకు తిరిగి లేచాడు? ఆయనకి చావును ఎదుర్కోవాల్సిన ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు వేసుకోవాల్సిన ప్రశ్నే అది. అసలు మరణం ఎవరికి వస్తుంది? పాపం చేసినోడికి వస్తుంది. పాపం లేనోడికి మరణం కనీసం కూడా వాడిని తాకలేదన్నమాట. మనం చస్తాం ఎందుకు? మనలో ఏముంది? పాపం. ప్రభు అసలు చావకూడదు, ఎందుకంటే ఆయనలో ఏమి లేదు, పాపము లేదు. మరి ఆయనకు మరణం ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చింది తెలుసా? పాపముగా చేయబడ్డాడు. అంటే అర్థం ఏంటి? మన పాపాన్ని తండ్రి అయిన దేవుడు ఎవరి మీద మోపాడు? కుమారుని పెద్ద మోపి పాపిగా చేయబడి ఆయన మనం చావాల్సిన ఆ మరణ శిక్ష ఆయన తీసుకున్నాడు, భరించాడు అన్నమాట. ఆయన మరణించిన ఆ మరణము ఆయన మరణం కాదు, నా బదులు, నీ బదులు ఆయన ఏం చేశాడు? మరణించాడు. ఆయన శిక్ష తీసుకున్నాడు కనుకనే మనం శిక్ష తప్పింపబడ్డాం. అందుకోసం ప్రభు నమ్ముకున్న వారికట మరణం లేదంటున్నాడు ఆయన. ఎక్కడన్నాడు తెలుసా? యోహాను 8:51 చదవండి. John 8:51. యోహాను 8:51. వాడెన్నడూ ఏం పొందడు? మరణం. ఆయన మాట గైకొంటే మరణం పొందడట. మరి అందరం చనిపోతున్నాం కదండి, మరి అందరం మరెత్తామా? అందరినీ బాక్సులు పెట్టుకుని తీసుకెళ్తాం కదా. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చండి అంటే చూడండి, మరణం 2 రకాలు. ఒకటి శారీరకంగా మరణించడం, ఇది ప్రతి మనిషికి వస్తుంది, శారీరక మరణం. కానీ రెండో మరణం ఆత్మీయమైన నిత్యమైన మరణం, అది నరకం అన్నమాట. ఆ రెండో మరణం లేదు. ఎందుకంటే ఆ నిత్య మరణమే ఎవరు తీసుకున్నారు? ప్రభు తీసుకున్నాడు. కాబట్టి ఆయన విశ్వసించిన వారికి ఆ మరణము లేదన్నమాట. మరి ఈ మొదటి మరణం ఎలాంటిదంటే అది నిద్ర మంటిదే. ప్రభు ఏమన్నాడు? నిద్రే, అది నిద్రించుచున్న వారు అంటాడు అనమాట. అంటే ఇక్కడ కళ్ళు మూసుకుంటాం, పరలోకంలో కళ్ళు తెరుస్తాం అనమాట. ఈ మరణాన్ని ఆయన నిద్రగా మార్చాడు. ప్రభునందు మృతులందున మృతులు ధన్యులుగా చేస్తాడు అన్నమాట. ఎందుకంటే ధన్యులు అంటే ఇక్కడ కళ్ళు మూస్తాం, ప్రభు సన్నిధిలో కళ్ళు తెరుస్తాం అన్నమాట. ధన్యులు, ఆ సంతోషాన్ని అనుభవిస్తాం మనం. సో మొత్తం మీద ప్రభు ఆది సంభూతుడిగా ఆయన మరణించి మరొకరికి తిరిగి లేచాడు. అందుబట్టే మనం ఆయన ఎంతో మన స్తుతులు చెల్లించాలి. అది 5వ శ్రేష్టమైన విషయం. ఇంకొక విషయాన్ని మనం చూసి ముగించుకుందాం. చాలా ఇంకా లోతైన విషయాలు ఉన్నాయి, అయితే ఇంకొకటి చూసి ముగించుకుందాం. భూపతులకు అధిపతి అని రాయబడింది. చూడండి ఎక్కడ 5వ వచనంలోనే, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు. భూపతులకే ఆయన ఏంటండి? అధిపతి. ఆ మాట అలాంటి కష్టంలో ఉన్న వాళ్ళకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, యోహాన్ని పద్మస్ దీవులకు పంపించింది ఒక అధిపతి. ఆ టైంలో ఒక ఎంపరర్ ఉన్నాడు, ఎంపరర్ డిమేషియన్ అని ఒక ఎంపరర్ అన్నమాట. ఆయనేమో ఈ యోహాన్నేమో పద్మస్ దీవులకు పంపించేశాడు.
నీరో నాకు చక్రవర్తి ఉన్నాడు అనమాట. నీరో చక్రవర్తి ఏమో క్రైస్తవులను విపరీతంగా హింసిస్తున్నాడు అనమాట. ఆ టైంలో వాళ్ళే అధిపతులు, భూమి మీద ఉన్న అధిపతులు అనమాట. భూపతులకే ప్రభు ఏంటట అధిపతి, అంటే వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది ఆయన. ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని హింసిస్తున్న వీళ్ళు కూడా నా చేతుల్లోనే ఉన్నారు. దేవుడు ఆ టైంలో కష్టాలు వాళ్ళకు ఒప్పుకుంది, వాళ్ళని ఇంకనూ శుభ్రపరచడానికి, పవిత్రపరచడానికి, కష్టాలు శ్రమలు వారిని ఇంకనూ పరలోకం కొరకు సిద్ధపరచడానికి దేవుడు ఒప్పుకున్నాడు. కానీ ఆయన ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, ఈ మిమ్మల్ని హింసిస్తున్న ఆ మనుషులు కూడా నా చేతుల్లోనే ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేశాడనమాట. మనం కూడా మన జీవితంలో ఎవరైనా మన పైన అధికారులు కానీ ఎవరైనా మనల్ని హింసిస్తున్నారనుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వాళ్ళ జీవితాలు కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉన్నాయి. దేవుని చేతిలో ఉన్నారు. మనుషులు ఆయన చేతుల్లో ఉన్నారండి, ఆయన వస్తువులో ఉన్నారు. దేవుడు భూపతులకే అధిపతి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకోటి తెలుసా అండి, ఆయన భూపతులకు అధిపతిగా ఉండి భూమికి తీర్పు తీర్చేది కూడా ఆయనే. ఇప్పుడు భూపతులకు అధిపతి అని చెప్పి ఆయన రారాజుకి ఇక్కడ రాస్తున్నాడు. మనం ఆయన్ని ఊహించినప్పుడు కూడా అలాగే ఊహించుకోవాలి. సాధారణంగా ఎవరినన్నా ఏమండి యేసుప్రభు బొమ్మ వేయండి అని చెప్పి అడిగామనుకోండి, ఎలాగేస్తారు యేసుప్రభు బొమ్మ? మీరు చూసారా? మామూలుగా ఫోటోలు ఉంటాయి కదా, ఎలాగ ఉంటుంది యేసై బొమ్మ వేయండి అంటే? ఎక్కువ శాతం ఎలా ఉంటుంది? ఆయనకు ఒక పెద్ద అంగి వేస్తారు, చేతిలో కర్ర, ఇటుపక్క 4 గొర్రెలు, సంకలో ఒక గొర్రె పిల్ల, తర్వాత చిన్న గెడ్డం, చూస్తే ఒక ధీరుడుగా ఒక అడుకునోళ్ళగా వేస్తారండి. అసలు వాళ్ళకి యేసుప్రభు అంటే ఎవరో సరిగ్గా తెలీదు. ఆయన భూపతులకు అధిపతి అంటే ఆయన రూపం ఏంటో ఒకసారి చూద్దామా? ఇప్పుడు చదవండి, ఇక్కడ 14వ వచనం గురించి ఆయన గూర్చిన వివరణ చూడండి. కొంచెం పైనుంచి చదువుదామండి. 13వ వచనం నుంచి, తిరుగగా 7 సువర్ణ దీపములను, ఆ దీపముల మధ్యను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలి ఉన్నవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండను. ఇక్కడికి ఆపుదాం. ఇక్కడ వరకు ఆయన వివరణ ఒకసారి ఆలోచిద్దాం. ఆయన పెద్ద అంగి ఉందంటండి, వస్త్రము. ఆయన రొమ్మున ఏముందంట? బంగారు దట్టి ఉందంటండి. ఇంకా ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండను. అంటే అర్థం ఏంటంటే హిమము అంటే ఏంటి? మంచు. ఎంత వైట్గా ఉంటుందో అంత దగదగదగదగ మెరిసిపోయే హెయిర్ ఉందంటండి. ఇంకా చూడండి, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె. అగ్ని జ్వాలలు అంటే అర్థం ఏంటంటే చూడండి, లేజర్ లైట్స్ ఉంటాయి చూసారా, లేజర్ బీమ్స్లా ఉన్నాయంట ఆయన కళ్ళు. ఇంకా అంటున్నాడు చూడండి, ఆయన పాదములను కొలిములో పొటము వేయబడిన మెరివి ఉన్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేతి 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. చూడండి, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల ఎదుట పడితని. చూసి ప్రభుని ఇలా చూశాడంట, చచ్చినోడు పడిపోయినట్టు, కిందన పడిపోయినట్టండి యోహాన్. ఆయన ముఖం ఎలాగుందంట అంటే సూర్యుని వలె తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండను. ముఖము దగ్ 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 మెరుస్తూ ఉంటా. చూడండి, మనం బయటికి వెళ్ళి సూర్యుని ఒకసారి చూస్తేనే కళ్ళన్నీ కాసేపు చీకటి అయిపోతాయి అనమాట, ఆ వెలుతురుని చూడలేక. ప్రభు ముఖాన్ని అలా చూసేటప్పుడు కంట ఆ వెలుతురికి దబ్బం పడిపోయాడంటండి కింద. ఎవరు? యోహాను. ఇదండి యేసు ప్రభు అంటే. ఆ ప్రతి వర్ణన కూడా ఆయన కళ్ళు, నేత్రాలు అగ్ని జ్వాల అంటే అర్థం ఏంటంటే ప్రతి మనిషిని ఆయన గమనిస్తున్నాడు. ప్రతి ఒక్కడి జీవితం ఆయనకి తెలుసు. ఆయన తల ఉనిని పోలి ఉన్న ఆ తల ఆయన జ్ఞానానికి సాదృశ్యం అన్నాడు. ఆయనకి ఎవరు సాక్ష్యం ఇవ్వవసరం లేదు, ఆయనకి సమస్తము తెలుసు అన్నమాట. ఆయన పాదములేమో
కొలిములో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండను. బ్రాంజ్ అలా ఉందన్నమాట, దగ్గర మెరిసిపోతుంది. ఒక మాటలో చెప్పాలి అంటేనండి, భూపతులకు అధిపతి, భూపతులందరికీ కూడా ఆయనే ఒకరోజు తీర్పు తీరుస్తాడనమాట. అది ఆయన యొక్క శక్తి. ఆయన లోకానికే తీర్పు తీర్చే అధిపతి అన్నమాట. సో మనం ఒక్కొక్కసారి యేసు ప్రభుని గురించి చాలా తక్కువగా ఆలోచిస్తూ ఉంటాం, ఆయన గురించి సరిగ్గా తెలియక. ఇది ఆయన మహిమ. పరలోకంలో సింహాసనం మీద ఆసురుడై ఉండి సమస్తాన్ని పరిపాలిస్తూ, నీ పరిస్థితులు, నా పరిస్థితులు సమస్తం ఆయన వశువులు ఉన్నాయి. దీన్ని బట్టే మనం భూపతుల అధిపతిగా ఆయన స్తుతులు మనము చెల్లించాలి. అది 6వ విషయం మనం నేర్చుకున్నాం. 7వ విషయం చాలా ముఖ్యమైనది. ఆయన సంఘాన్ని పవిత్రపరచడానికి, పరలోకం కొరకు సిద్ధపరచడానికి ఆయన సేవకుడిని సిద్ధపరిచి వారి ముందుకు తీసుకొస్తాడట. మళ్ళొకసారి చెప్తున్నాను, ఆయన సంఘాన్ని పరలోకం కొరకు సిద్ధపరచడానికి ఆయన సేవకుడిని వాక్యంతో నింపి వారి దగ్గరికి తీసుకొస్తాడండి. దాన్ని బట్టి మనం దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలి. ఎలా చెప్పారండి ఈ మాట, ఇక్కడ ఎలా ఉందండి ఈ విషయం అని మీరు అనొచ్చు. ఇప్పుడు చూడండి, ప్రభు చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయట. 16వ వచనం చూడండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకుని ఉన్నాయి. ఆయన చేతులు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయట? ఆయన చేతులు ఉన్నాయి. మీరు వెంటనే అనొచ్చు, ఈ 7 నక్షత్రాలు అంటే ఏంటండి అని మీరు అనొచ్చు. 7 నక్షత్రాలు 7 సంఘాలా? మీరు సరిగ్గా చదవట్లేదు బైబిల్. కొంచెం కిందకి రండి. 20వ వచనం చదివి ఆ 7 నక్షత్రాలు ఎవరో చెప్పాలి మీరు. 20వ వచనం లాస్ట్ 2 లైన్లు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఎంతకీ మీరు అంటే దూతలంటే ఏంటో అని మీరు అనొచ్చు. దూతలంటే పరలోక దేవతలు కాదు. దూత అంటే ఎవరంటే మెసేజ్ తీసుకొచ్చేవాడు. మెసెంజర్ అన్న మాట ఉంటుంది అనమాట ఇంగ్లీష్ బైబిల్లో. మెసెంజర్ అంటే అర్థం ఏంటి? రాజు చెప్పిన వర్తమానాన్ని ప్రజలకు తెలియజేసేవాడు ఎవరు? ఆ దూత అన్నమాట. సో ఈ దూతలు వెళ్ళి ఏం చేయాలంటే ఆ సంఘంతో ఆ సత్యాన్ని చెప్పాలి అని చెప్పి 2వ వచనం 2వ అధ్యాయం ప్రారంభిస్తే చూడండి, ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయము అంటున్నాడు అనమాట. అంటే సంఘపు దూతకు అంటే ఎఫ్ఎస్సి సంఘాన్ని కూడా పాస్టర్ గారికి ఇలాగా రాయ్ అని చెప్తున్నాడు అనమాట. ఎవరికి చెప్తున్నాడు? ప్రభు యోహానికి చెప్తున్నాడు. ఇంకో ఈ లెటర్ తీసుకెళ్ళి నువ్వు ఎవరికి ఇవ్వాలంటే ఎఫ్ఎస్సి సంఘం యొక్క సేవకుడికి చెప్పు. ఎందుకంటే ఆ సేవకుడి పని ఏంటి? ఆ వాక్యాన్ని తీసుకెళ్ళి సంఘానికి తెలియదు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఆయన చేతుల్లో ఎవరిని పట్టుకున్నాడు చెప్పాలి? సేవకుడిని. సపోజ్ నేనున్నానండి, బేతెల్ అసెంబ్లీకి దేవుడు సేవకుడిగా పెట్టాడు. నన్ను ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఫస్ట్ పెట్టుకొని ఏం చేశాడంటే ఈ వారం అంతా కూడా సంఘానికి ఏం చెప్పాలో అన్న సత్యాన్ని నాకు తెలియపరిచాడు. నేనేం చేయాలంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని వినాలి, అర్థం చేసుకోవాలి, బైబిల్ తీసి చదవాలన్నమాట. ఎప్పుడైతే చదువుతున్నానో దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరిచి ఆయన ప్రేమించిన ఆయన సంఘం ముందుకు నన్ను తీసుకొచ్చి ఏం చేస్తాడు? నిలబెట్టి ఆ వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకొస్తాడు. ఏం చేస్తాడంటే తీసుకొచ్చి అని అంటే సంఘాన్ని ఈ వాక్యం అంతా వినిపించి ఆయన ఏం చేస్తాడు తెలుసా? పరలోకం కొరకు ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. ఈ ప్రకటన అంతా కూడా భవిష్యత్తులో జరగబోయే విషయం. నేను ఇందాక చెప్పాను కదా, ప్రతి భాష్మ బిందువును కూడా పరలోకంలో ఆయన ఏం చేస్తాడు? తుడిచాడు. ఆ పరలోకంలో అడుగు పెట్టడానికి సంఘాన్ని, ఆ సంఘంలో ఉన్న పాపాన్ని కడగడానికి కోసం అని చెప్పి సేవకుడిని సిద్ధపరిచాల ముందు నిలబెడతాడు. చూడండి, మీరు ఈ 7 సంఘాలను గురించి చదువుతున్నప్పుడు అండి, ప్రతి సంఘానికి కూడా ఆయనను మీ మీద ఒక తప్పు మోపుచున్నాను, ఆయనను మీ మీద తప్పు మోపుచున్నాను అని చెప్పి ప్రతి సంఘానికి కూడా ఒక్కొక్క తప్పుని చూపిస్తూ ఉంటాడు. ఎఫెసీ సంఘానికి ఏమంటాడు? ఇదిగో నీకు మొదటి ప్రేమ లేదు. స్టార్టింగ్లో నువ్వు రక్షింపడినప్పుడు ఎంతో ఆసక్తి ఉండేది, ఎంతో ప్రేమ చూపించాడు. కానీ ఇప్పుడు అంతా కూడా నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావు, సంపాదన ఎంజాయ్ చేయడం ఇదే అయిపోయింది, నీ మొదటి ప్రేమ అంతా పోయింది. నీ పరిచర్య ఏది, నీ ఆసక్తి ఏంటి, నీ దేవుని పట్ల ప్రేమ ఏంటి, ఇవన్నీ ఏమైపోయాయి? మొదటి ప్రేమ కోల్పోయిందని చెప్పి ఆ తప్పును చూపిస్తాడనమాట. నీ మీద పాపాన్ని మోపుతున్నాను అంటున్నాడు. అలాగే ఒక్కొక్క సంఘానికి పాపాన్ని చూపిస్తున్నాడు అనమాట. మరి ఆ సత్యాన్ని సంఘానికి తీసుకురావడం కోసం దేవుడు ఎవరిని సిద్ధపరుస్తున్నాడు?
సేవకుడు. సేవకుడికి ఏం పేరు పెట్టాడు చెప్పండి? దూత. కానీ ప్రభు చేతిలో ఏ వర్ణన ఉంది అక్కడ? నక్షత్రం. నక్షత్రం అంటే ఇంగ్లీష్లో ఏంటి? స్టార్. అంటే ప్రభు దృష్టిలో స్టార్స్ ఎవరో తెలుసా? సేవకులు. లోకానికి స్టార్స్ ఎవరండి? బలి చెప్పారు. వీళ్ళు స్టార్ అండి. ఏ స్టార్? స్పోర్ట్స్ స్టార్, సినీ స్టార్. వీళ్ళు లోకానికి అనమాట స్టార్స్. కానీ దేవుని దృష్టిలో స్టార్స్ ఎవరో తెలుసా అండి ఆయనకి? సేవకులే స్టార్స్ అండి ఆయనకి. నిజం, సేవకులే స్టార్స్ అన్నమాట. దేవుడు వాళ్ళ పని ఏంటంటే ఆయన సంఘాన్ని కడగడం కోసం అని చెప్పి వాళ్ళు సిద్ధపరిచే సంఘం ముందు తీసుకొస్తున్నాడు. వాళ్ళు వాక్యం చెప్తూ ఉంటే వాక్యం ద్వారా సంఘాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన కడుగుతున్నాడు అనమాట, సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి సంఘం కూడా సేవకుడిని నించోబెట్టి దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు ఎలా తీసుకోవాలి చెప్పండి? దేవుడు ఆ సేవకుడిని వారమంతా సిద్ధపరిచి నా జీవితాన్ని కడగడం కోసం, నాతో మాట్లాడడం కోసం, నన్ను ఆయన రాజ్యం కొరకు సిద్ధపరచడం కోసం ఆయన అక్కడ సిద్ధపరిచి నిలబెట్టి మాట్లాడిస్తున్నాడు. నేను ఆ ఉద్దేశంతో నా వాక్యాన్ని నేను వినాలి అన్నట్టుగా కూర్చొని వాక్యం వినాలి. అంతేగాని ఆయన చెప్తాడే మనకి ఎందుకు లేదు, మన టైం అయిపోయింది వెళ్ళిపోదాం, ఇలాగ కంగారుతో ఉంటేనండి దేవుడు అస్సలు దాన్ని సహించడు. ఆయన ఎంత సీరియస్గా తీసుకున్నాడు ఈ విషయాన్ని, అంత సీరియస్గా నువ్వు నేను కూడా భక్తి జీవితాన్ని తీసుకోవాలన్నమాట. సో ఆదివారం మందిరంకి వస్తున్నామంటే ఇది ఆషామాషి కాదు. ప్రభు ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి వాక్యాన్ని వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన రాజ్యం కొరకు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు అనమాట. అందుకోసం వారమంతా సేవకుడిని సిద్ధపరిచి ఇక్కడ నించోబెట్టాడనమాట. నాకు చదువుతూ ఉంటా, ఇచ్చా బాబాయ్ దేవా, ఇంత విలువైన స్థానాన్ని నాకు ఇచ్చావా, ఇంత విలువైన బాధ్యత ఇచ్చావా, నాకు ఇదంతా శ్రద్ధగా నీ పని చేయాలి, నీ సంఘాన్ని నా ముందు కూర్చోబెడుతున్నావా, వాళ్ళతో మాట్లాడడం కోసం అని చెప్పి నన్ను పక్కన సిద్ధపరుస్తున్నావా, వాళ్ళు ఎలాంటి కష్టాలు ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, ఎలాంటి పాపాలు ఉన్నారు నీకు తెలుసు. మనల్ని ఇలా దగ్గరికి తీసుకొచ్చి ఆ సత్యాన్ని మనకు తెలియజేస్తూ మనతో ఏం చేస్తూ ఉంటాడు? మాట్లాడుతుంటారు. మీలో చాలామంది అంటూ ఉంటారు, ఈ వేళంతా వాక్యం అంతా నా కోసమేనండి అంటూ ఉంటారు. నాకు అర్థమైపోయింది సీన్. ఎందుకంటే దేవుడు నన్ను ముందుగానే ఏం చేశాడు? ఆయన సిద్ధపరిచి తీసుకొచ్చి, మీరు అలాంటి పరిస్థితుల్లో నాకు తెలీదు, ఆయనకు తెలుసు, ఆయన సిద్ధపరిచి అలా తీసుకొస్తాడన్నమాట. సో దీని అంతటి బట్టి మనం దేవుని ఏం చేయాలండి? స్తుతులు చెల్లించి, దేవా నిన్ను నీ సేవకుడిని నా కొరకు సిద్ధపరిచి నా ముందు నుంచోబెట్టి నాతో మాట్లాడి నన్ను ఆత్మీయంగా కడిగి నీ రాజ్యం కొరకు ఈ రీతిగా సిద్ధపరుస్తున్నందుకే నీకెన్నో వందనాలని చెప్పి 7వదిగా మనం దేవుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలండి. ఈ 7 విషయాలను బట్టి మనసారా ప్రభువుని మన స్తుతులు చెల్లించుకుందాం. దయచేసి అందరం మోకరించండి.